పరిశుద్ధుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా
నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవజలములా ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా జీవజలములా ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది పడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా పడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ
నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. గురి గమ్యమైనా నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. నా గురి గమ్యమైనా నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతల
సమర్పణయే లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు నిన్ను వీడి జీవింపనాతరమా నిన్ను ఆరాధింపనా బలమా మది మందిరాన కొలువైన నా వరమా నిన్ను వీడి జీవింపనాతరమా నిన్ను ఆరాధింపనా బలమా మది మందిరాన కొలువైన నా వరమా
పరచుము దర్శనమును విస్తరింపజేయుము. వత్సరములు గడచుచుండగా నీ కార్యమును తనపరచుము దర్శనమును విస్తరింపజేయుము. ధన్యుల జయ దివ్యవరములను, ధన్యుల జయ దివ్యవరములను దండిగా కుమ్మరింపజేయుము, దండిగా కుమ్మరింపజేయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములపై నిలువా సుందరమగు పాదమునిచ్చిన సర్వశక్తుడా నీకు స్తోత్రము. పర్వతములపై నిలువా సుందరమగు పాదమునిచ్చిన సర్వశక్తుడా నీకు స్తోత్రము. విశ్వమంతా నీ వెలుగును పంచే, విశ్వమంతా నీ వెలుగును పంచే దివ్వెలుగా వెలుగొందజేయుము, దివ్వెలుగా వెలుగొందజేయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులైన యాజకులనుగా నుండుటకై మమ్మును పిలచిన నీతి సూర్యుడా నీకు స్తోత్రము. రాజులైన యాజకులనుగా నుండుటకై మమ్మును పిలచిన నీతి సూర్యుడా నీకు స్తోత్రము. సహనముతో నీ సంఘమును కాచే, సహనముతో నీ సంఘమును కాచే దీనులుగా మమ్మును మార్చుము, దీనులుగా మమ్మును మార్చుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మతో వేడనా ఆనందించి పాడనా ఆత్మనాథమా యేసయ్యా, అనుభవించి పాడనా అనుదినం పాడనా అన్ని వేళలందు కాయు దైవమా ఆధారమా, అన్ని వేళలందు కాయు దైవమా ఆధారమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను,
సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించా, సంసార నావను సరిగా నడిపించా. నీవే సహాయమీయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసూచగా, పరలోక భాగ్యముపై లక్ష్యమూచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై. సాగే కృపదయ చేయుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను. సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. కనికరమే చూపని
మహాముండి లోకమని తెలుసుకుంది నామది నీ ప్రేమను కని కనికరమే చూపని మహాముండి లోకమని తెలుసుకుంది నామది నీ ప్రేమను కని ఆహా ఎంత ప్రేమయ్యా నీది ఆహా ఎంత జాలయ్యా నీది యేసయ్యా ఆహా ఎంత కరుణయ్యా నీది ఆహా ఈ ధన్యత చాలినది అరగడి అయినా కన్ను మూయక నన్ను చూచు ప్రేమ అనుమాత్రమైనా నొప్పించని మృదువైన ప్రేమ అరగడి అయినా కన్ను మూయక నన్ను చూచు ప్రేమ అణుమాత్రమైన నొప్పించని మృదువైన ప్రేమ వందనాలు స్తోత్రాలయ్యా ఇంతవరకు కాచి కాపాడిని కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను సందీపుని బట్టి అనుష్ఠాన్ని బట్టి వందనాలయ్యా వారిని బిడ్డలు నేను జతపరిచినందుకు వందనాలు తండ్రి నడిపించండి ఈ కృపా బాహుళ్యాన్ని వచ్చిన ప్రభా మీరే తోడుగుండమని ఇక్కడ కోరుకుంటున్నాను వాక్య విషయంలో కూడా సహాయపడుతుండండి తండ్రి దేహం వల్ల జరిగిన కార్యం అని తండ్రి నేను స్తుతి చెల్లిస్తున్నా కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా నీ కృపను ముందుగా ముఖ్యంగా బిడ్డలకి నైనా మారు మనసు కాక్షమాత్రం దయచేయండి అయినా తోడుగు నడిపించండి నీ చిత్తానుసారంగా రాగల దినాల్లో ప్రభా నేను నమ్ముకొని తండ్రి నేను అంటిపెట్టుకొని జీవించే భాగ్యాన్ని వారికి దయచేయమని కూడా కోరుకుంటున్నాను వారిలో ఒక భాగ్యాన్ని తండ్రి బిడ్డలు వారిని మెండోర్లుగా దీవించి ఆశీర్వించి అబ్రహాం కుటుంబంలా తండ్రి ఇస్సా కుటుంబంలా ప్రభా అకుల ప్రిష్కుల కుటుంబాల్లాగా వచ్చి కనపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. చల్లని పిలుపుతో నన్ను బంధించి నీ సిలువ బాటలోకి నన్ను మరల్చితివి నీ చల్లని పిలుపుతో నన్ను బంధించి నీ సిలువ బాటలోకి నన్ను మరల్చితివి మలచితివి బలపరచితివి మలచితివి బలపరచితివి నీ సత్య మార్గములో స్థిరపరచితివి చాలయ్యా నీ కృప చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా ఆహా ఎంత ప్రేమయ్యా నీది ఆహా ఎంత చాలయ్యా నీది యేసయ్యా ఆహా ఎంత కరుణయ్యా నీది ఆహా ఈ ధన్యత చాలినది క్రింద నాకు ఆశ్రయమిచ్చి నీవే పోషణ చేసి ఆకలి తీర్చితివి నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చి నీవే పోషణ చేసి ఆకలి తీర్చితివి పిలిచితివి కన్నీరు తుడిచితివి పిలిచితివి కన్నీరు తుడిచితివి నీ దివ్య మహిమతో వెలిగించితివి చాలయ్యా నీ కృప చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా
కనికరమే చూపని మహాముండి లోకమని తెలుసుకుంది నామది నీ ప్రేమను కని. కనికరమే చూపని మహాముండి లోకమని తెలుసుకుంది నామది నీ ప్రేమను కని. ఆహా ఎంత ప్రేమయ్యా నీది, ఆహా ఎంత జాలయ్యా నీది యేసయ్యా, ఆహా ఎంత కరుణయ్యా నీది. ఆహా ఈ ధన్యత చాలినది, అరగడి అయినా కన్ను మూయక నన్ను చూచు ప్రేమ, అనుమాత్రమైనా నొప్పించని మృదువైన ప్రేమ. అరగడి అయినా కన్ను మూయక నన్ను చూచు ప్రేమ, అణుమాత్రమైన నొప్పించని మృదువైన ప్రేమ. మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు. నీ ఆశీర్వాదాలు ఎన్నెన్నో చూడగా ఉప్పొంగిపోయేను నా హృదయం నీలో. యేసయ్యా నీ వాక్యం వివరించగా. మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు. ఆహా అంధకార శక్తులను యేసుని నామమున బంధించుచున్నాను, యేసుని నామమున. చీకటి తెగులన్నీయు అరికట్టెదను, పరలోకపు వెల్గుతో నిండెదనిలలో. పరిపూర్ణం ప్రభువాక్యం ఇంపైన పోషణం. మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు. నీ ఆశీర్వాదాలు ఎన్నెన్నో చూడగా ఉప్పొంగిపోయేను నా హృదయం నీలో. యేసయ్యా నీ వాక్యం వివరించగా. మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు. ఆహా కాని ఊరి నుండి విడిపించే దైవం, నాశన తెగులు రాకుండా రక్షించే దైవం. తన రెక్కల చాటున నివసించెదను, తన రెక్కల క్రిందని ఆశ్రయమగును. పరిపూర్ణం ప్రభువాక్యం ఇంపైన పోషణం. మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు. నీ ఆశీర్వాదాలు ఎన్నెన్నో చూడగా ఉప్పొంగిపోయేను
నా హృదయం నీలో యేసయ్యా నీ వాక్యం వివరించగా మహోన్నతుడా నా ప్రాణము నా జీవము నీవే ప్రభు. ఆహా ఆరోగ్యములో ఆయుష్ పరిమాణములో ఉద్యోగాలలో మా ప్రభువా మీరు కృప చూపించి ఈ దినము జంటగా చేయడానికి మీ సంకల్పాన్ని దినము మా ప్రభువా మా ఎదురుకు తీసుకుని వచ్చినందుకు అనేక స్తోత్రములు. ఈ కార్యక్రమానికి చేరి వచ్చిన ఒక్కొక్కరిని దీవించండి. నడిపిస్తున్న వారిని, పాడేవారిని, వివాహం చేసేవారిని, వాక్యం ఎవరే స్థానములో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందాలో నీ సన్నిధి తోడుగా ఉంచండి. గొప్ప దేవ వస్తున్న బంధువులను కూడా క్షేమకరంగా తీసుకుని రమ్మని, అన్ని విధాలా మీరే మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఘనమైన నీ నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రీను మాస్టర్ గారిని, సహోదరిని మీరు ప్రేమించి భార్య భర్తలుగా ఏర్పాటు చేసి వారి దాంపత్యం ఇచ్చిన కుమారుని బట్టి నిన్ను స్తుతిస్తున్నావు నాయన. కుమార్తెను బట్టి కూడా నీకు స్తోత్రములు. కుమార్తె కుటుంబాన్ని, వారిని మా ప్రభువా మీరు దీవించి ఆశీర్వాదిస్తున్నారు. జనదేవ కుమారుడు సందీప్ వారి జీవిత యాత్రలో చక్కగా నీ రాక పర్యంతం వరకు నమ్మకంగా యోగ్యంగా జీవించడానికి నీ కృప దయచేయండి. ఈ కార్యక్రమాల్లో పాల్పొందిన మీడియా వారు కానీ, మరి మైక్ సౌండ్ సర్వీస్ కానీ నాయన, ఇంకా పెళ్లి చేసేవారు కానీ, ప్రసంగం చేసేవారు కానీ, ఇంకా పాత్రాన్ని నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ నీ చేతులు కప్పచెప్పుకొని ఇప్పుడే వేదిక మీదకి తీసుకొని వెళుతుండగా నీ సన్నిధి మాతో రానియమని యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించి ఎడుకుంటున్నాము తండ్రి. సరే పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ జనకుడ పరమాత్మ ప్రభావ నిరుపమ బలభూతి నిరుపమ. పరిణయ శుభవేళ స్వాగతం. ప్రభువా వరదూతలైనా గొర్రె పిల్లవి వాగోత్సవం సమయాములతో అలంకరించుకొనెను. గొర్రె పిల్లవి వాగోత్సవం మధ్యలో కలియొద్దు. ఇలా ఉన్నా ఈ పరిణయ శుభవేళ స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం.
అందుకోను మా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం జనగాలి ధరలు స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం ధ్రువవధువా స్వాగతం సంధించను నీ స్వాగతం సంధించను నీ పతి అందుకోను మా స్వాగతం ఈ పరిణయ శుభవేళ వధువరులిద్దరు కూడా వేదిక మీద ఉన్నారు. వివాహానికి ముఖ్య ప్రసంగికులుగా విజయవాడ పట్టణం నుండి వచ్చినటువంటి మన ప్రియులు దైవజనులు శాంసన్ గారు వారికి వేయబడినటువంటి సైట్స్లో వచ్చి కూర్చోవాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. రెండవదిగా ఈ వివాహం జరిపించడానికి దైవజనులు తిమ్మసంద్రం నుండి మన ప్రియులు డి కృపాధానం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి ఇరువురు వచ్చి వారికి వేయబడినటువంటి ఆ సైట్స్లో కూర్చోవాలని నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ జరగబోయే కార్యక్రమం మహిమ ఘనత ప్రభావాలు జరిగిస్తానికి నీ కృప చూపుతావని మహిమ చూపుతావని మా రక్షకుడు మా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వినయముతో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణమే వైభోగం రమణీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం రమణీయ కాంతుల దీపం విలయల సుమధుర గీతం సులయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం రమణీయ కాంతుల దీపం రమణీయ కాంతుల దీపం దేవదూతం అమీయమైన చిత్రం తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పుణ్యమైన నామానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. ప్రార్థించి ఆశించిన మేరలో వాతావరణం నీవు అనుకూలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. సందీప్ను అలాగనే వారి తల్లిదండ్రులను బట్టి నీకు స్తోత్రాలు. శిశు ప్రసూతి కాలం మొదలుకొని యవన వయస్సుకు నీవు తీసుకుని వచ్చి అనూషతో వివాహం జరిగించటానికి నీ సంకల్పాన్ని నీ ఏర్పాటును నీవు బయలుపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. వారి ఇరువురిని నీవు ఆశీర్వదించండి. వాక్యాన్ని చెప్పబోయే నీ దాసుడు శాంసోను గారిని కూడా మంచి హెచ్చరికలు ఇవ్వటానికి నీ కృప చూపమని నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. రిజిస్ట్రారుగా నీ కృపాదానం గారిని వివాహం జరిగించుటలో ప్రభువా నీ కాపుదల భద్రతనిచ్చి నీవు కాపాడి మంచి హెచ్చరికలతో
నీ దాసుని నీవు బలపరచమని నీ సన్నిధానంలో ప్రార్థన చేయుచున్నాం. సహాయం చేయండి నాయన. అనుష సందీప్ గర్భఫలముతో భూఫలముతో పర సంబంధమైన ఆశీర్వాద ఫలాలతో ఉద్యోగ ఫలాలతో ఫలించున్నట్లు నీ కృప చూపమని, ఆరంభము నుండి ముగింపు వరకు నీ అధ్యక్షత కింద జరిగించి నీకు ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటారని మా ప్రభువును మా రక్షకుడి మోచకుడైన యేసు క్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సౌండ్ బాక్సులు ఏమో విపరీతంగా పెట్టారు. స్టాండ్ లేకపోతే ఎట్లా వాక్యం చెప్తాం చెప్పండి. ఒక చేతితో బైబిల్ పట్టుకోవాలా, జిప్పు తీయాలా, పేపర్ తిప్పాలా, వాక్యం తిప్పుకుంటూ ఉండాలా. 4 చేతులు ఉండవు కదా మాకు. ఈ గొడుగులు ఒకటి అడ్డం పెట్టారు. ఎండాకాలం వర్షం ఏం పడట్లేదు కదా. ఎవరు మోకాలు మాకు కనపట్ల. సరే మంచిది. త్వరలో భార్య భర్తలు కాబోతున్నాడు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న వారందరికీ, ఈ పరిశుద్ధ వివాహానికి వచ్చిన వారందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ముగించేస్తాను. 45వ కీర్తన, కీర్తనల గ్రంథం 45వ కీర్తన మొదటి 4 వచనాలు చదివితే ఎవరు చదివినా పర్వాలేదు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించెదను, పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని ఆ కలమోలే ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. కృపగల మా దేవా స్తోత్రము. ఈ పరిశుద్ధ వివాహము కొరకు ప్రార్థిస్తుండగా ఈ శుభదినాన మీరు మమ్మందరినీ సిద్ధపరిచారు. స్తోత్రం. మంచి పాటలలో మహిమ పొందిన తండ్రి మీకు స్తోత్రం. చదువుబడిన భాగంలో వధూవరులకు అందరికీ ప్రయోజనకరమైన సందేశం అందించుమని యేసు ప్రభు నామమందు స్తుతించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్న 45వ కీర్తన ఇది ప్రేమ గీతము అంటారు. ప్రేమ గీతము లేక వివాహానికి సంబంధించిన గీతము 45వ కీర్తన. ఈ కీర్తన చదువుతున్నప్పుడు పరమగీతము కూడా జ్ఞాపకానికి వస్తుందండి. పరమగీతము 45వ కీర్తన 2 దగ్గర భావాలతో వర్ణించబడి ఈ కీర్తనను పెళ్లి ప్రసంగం అంటారు. 45వ కీర్తన పెళ్లి ప్రసంగం. ఇది భార్యాభర్తలు మధ్య ఒకరికొకరు ఉండవలసిన ప్రేమ, గౌరవము, ఆప్యాయత, వారి కుటుంబ జీవితము ఏ విధంగా సువాసనకరంగా ఉండాలో ఈ కీర్తనలో వర్ణించాడు. ఈ కీర్తన వ్రాసింది కోరహు కుమారులు. కోరహు కుమారులు ఈ ప్రేమ గీతాన్ని, ఈ వివాహ గీతాన్ని వారు రాసి భార్యాభర్తలు ఒక కుటుంబ జీవితంలో ఎలాగూ ఉండాలి అనేది ఈ కీర్తనలో వర్ణించాడు. ఇందులో రాజు, రాణి అనే 2 మాటలు ఉన్నాయండి. రాజు అని మొదట్లోనే ఉంది, రాణి అని కూడా 11వ వచనంలో ఉంటుంది. 45వ కీర్తనలో ఈ పెండ్లి కుమార్తె ఆ రాజు పెండ్లి కుమారుడికి పోలికండి. మనం 1 నుంచి 8 వచనాల వరకు
పెండ్లి కుమారుని యొక్క బాధ్యత వివరించాడు. 1 నుండి 8 వచనాల వరకు పెండ్లి కుమారుడు లేక కుటుంబ జీవితంలో భర్త యొక్క బాధ్యత, భార్య పట్ల, బిడ్డల పట్ల, పురుషుని యొక్క, పెండ్లి కుమారుని యొక్క లేక భర్త యొక్క బాధ్యతను మొదటి 8 వచనాలలో వర్ణించాడు. 9 నుంచి ఆఖరి వరకు కుటుంబ జీవితంలో భార్య అనగా పెండ్లి కుమార్తె అనగా గృహిణి తన కుటుంబ జీవితంలో ఎలాగూ తను ఉండాలో, కుటుంబాన్ని ఎలాగూ చక్కబరుచుకోవాలో, భర్త పట్ల భార్య యొక్క బాధ్యత ఏంటనేది 9వ వచనము నుండి ఆఖరి వరకు భార్య యొక్క కుటుంబ జీవితంలో భార్య యొక్క బాధ్యతను వివరించాడు. అంటే ఇందులో కుటుంబ జీవితంలో ఇద్దరి యొక్క పాత్ర, భర్త యొక్క పాత్ర, భర్త యొక్క బాధ్యత, భార్య యొక్క బాధ్యత రెండు కలిపి 45వ కీర్తనలో ఒక కుటుంబములో భార్యాభర్తలు ఒక రాజులాగా, రాణిలాగా ప్రేమ గీతం పాడుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ కుటుంబ జీవితంలో సాగిపోవాలో 45వ కీర్తన హెడ్డింగ్లోని ప్రేమ గీతము అని ఉంటుందండి. 45వ కీర్తన ప్రారంభం చూస్తే కౌరవ కుమారులు రాసిన ఏముంది ఉందా, ఏమనుంది తర్వాత కౌరవ కుమారులు రాసిన ప్రేమను గూర్చిన గీతం అన్నాడు. ఇది ఎవరి మధ్య ఉండవలసిన ప్రేమ అంటే కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమను గురించి 45వ కీర్తనలో వర్ణించాడు. ఇందులో పెండ్లి కుమారుడు లేక భర్త యొక్క బాధ్యత, అతడు ఎలాగూ ఉండాలో వర్ణిస్తూ ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అన్నాడండి. అంటే పురుషుడు దయగలిగిన వాడై ఉండాలి, భార్యతోనైనా బిడ్డలతోనైనా దయగల మాటలు మాట్లాడువాడుగా ఉండాలి. కానీ ఏ భర్త కానీ ఏ పురుషుడు కానీ కఠినంగా, మూర్ఖంగా, మొండిగా, రోషంగా ఏ భర్త కూడా భార్యను, బిడ్డలను మాట్లాడకూడదు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడినది. భర్త యొక్క బాధ్యత దయ కలిగి ఉండడం, ప్రేమగా, లాలనగా, దయతో భార్య బిడ్డలతో మాట్లాడడం అనేది ఇందులో దేవుడు మనకు నేర్పిస్తున్నాడండి. ఇది భర్త యొక్క బాధ్యత. యేసు ప్రభు కూడా దయగలవాడుగా జీవించాడు, ప్రజలతో దయగా మాట్లాడాను. ఆయన దయగల మాటలకు మాట్లాడితే ఇద్దరి మధ్య గొడవలు, సమస్యలు వస్తాయి. అందుకని పెండ్లి కుమారుని పెదవుల మీద దయారసము పోయబడినది. దయగల మాటలు, దయగలవాడుగా, జాలిగలవాడుగా ఉండాలి. ఇది భర్త యొక్క బాధ్యత. తర్వాత చెప్పాడు, చదవండి 2వ వచనం.